కన్ఫర్మ్గా ఆ సరస్సు ఇక్కడికి వస్తుంది. ఈసారి అది తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదు. వ్రతం పూర్తయ్యేలోపు దాని కథ ఫినిష్ చేయాలి. ఎందుకమ్మగారు ఇదంతా? మామూలుగా చీర కట్టుకుంటే సరిపోయేది కదా. కొత్త పెళ్లి కూతురువి, మామూలు చీర ఎలా సరిపోతుందమ్మా? ఏ మాత్రం సింగారం లేకపోతే వాగ్దేవి చిన్న కోడల గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకోరు. ఇంత అందాన్ని లాస్ట్ టైం పెళ్లిలో మేరీ ముసుగుతో కవర్ చేశారు. ఈ రోజు కూడా సరస్సుకి దిష్టి చుక్క పెట్టాలమ్మా. అమ్మో వద్దమ్మా, ఆ దేవుడి దయతో వాగ్దేవ్ అమ్మగారు వ్రతానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు దిష్టి చుక్క హడావిడి చూసారంటే వద్దని కేకులు వేస్తారు. మేడం ఒకసారి ఓకే అన్నారంటే ఎప్పటికీ నో అనదు సరస్సు. ఇంకా సరస్సు ఏంటి నవ్య, వదిన అంటాం అలవాటు చేసుకో. సరే అమ్మా. ఏమంటావు వదినా? వద్దమ్మా, మీరు నన్ను సరస్సు అనే పిలవండి. ఎందుకంటే మనిద్దరం మంచి స్నేహితులం కదా. మేడం మీ వ్రతానికి ఒప్పుకోవడం అంటే మా పెళ్లిని యాక్సెప్ట్ చేసినట్టే అనిపిస్తుంది డాడ్. లేదు రాహుల్, ఏదీ ఒక పట్టాను ఒప్పుకోని మనిషి ముందు వద్దని తర్వాత సరే అని ఎందుకందో నాకు అర్థం కావట్లేదు. దీని వెనకాల ఏదైనా కారణం ఉండొచ్చేమోనని నాకు అనిపిస్తుంది. ఏమంటావు తేజ? అలా ఏం ఉండదు డాడ్, ఛాన్సే లేదు. ఏ ప్రాబ్లం లేకుండా పూజ ఫినిష్ అయితే చాలనిపిస్తుంది. మేడం ఒప్పుకున్నాక ఇంకేం ప్రాబ్లం అన్నయ్య? అలా అని కాదు రాహుల్, ఏదో జస్ట్ క్యాజువల్గా చెప్తున్నాను. పెళ్లిలో అంత గొడవైన తర్వాత పని మనిషిని కోడలిగా ఒప్పుకోరేమో అనుకున్నాను. అవును, కానీ ఈ పూజలు చేయించడం చాలా వింతగా ఉంది. అంతా వాగ్దేవమ్మ గారి మంచి గుణం, మంచి గొప్పతనం. జరిగిన పొరపాట్లిచ్చే పొగడతలు తిట్ల కన్నా టార్చర్గా ఉంటాయని ఇప్పుడే అర్థమైంది. పెళ్లి వేడుకలో ఎవ్వరి మొహాల్లో లేని ఆ నవ్వు ఇప్పుడు అందరి మొహాల్లో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. నా వాళ్లని నాకు వ్యతిరేకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఆ సరస్సుని వదిలిపెట్టకూడదు. హలో. ఏమో అనుకున్నాను కానీ దగ్గరుండి పూజా కార్యక్రమాలు బానే చూసుకుంటున్నావుగా. Who's this? వంకాయ్ పుల్స్. మనిషి మీద కోపం పెంచుకుంటేనే సరిపోదు వాగ్దేవి గారు, గొంతు వినగానే గుర్తుపట్టాలి. ఇంకా తట్టలేదా ప్రముఖ విద్యావేత్త గారు? ఫోన్ చేసి ఎవరో చెప్పకుండా పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు కాదు, దాగుడు మూతలు. ఎవరి కోసమైతే ఆశగా ఆవేశంగా ఎదురు చూస్తున్నారో ఎలాగైనా సరే కనిపెట్టాలని పట్టరాని కోపంతో ఊగిపోతున్నారో మీ పతనం కోసం, మీ నాశనం కోసం అహోరాత్రులు తప్పించే మీ సరస్సు
సరస్వతిని. నువ్వా? నిన్ను చంపేస్తాను. ఎక్కడున్నావో చెప్పు, అక్కడికే వస్తాను. శాంతం శాంతం. ఆవేశం ఆరోగ్యానికి హానికరమని మా రేవులో గోపాలం బాబాయ్ చెప్పారు. 2 నిమిషాలు ప్రశాంతంగా ఉండండి. నీ అంతు చూసేంత వరకు నాకు ప్రశాంతత ఉండదు. నేను కూడా మీ విషయంలో అలాగే అనుకుంటున్నా. ఆ సత్యదేవుడి దయ వల్ల ఇంట్లో వాళ్ళు కూడా నాకు చాలా బాగానే సపోర్ట్ చేస్తున్నారు. పాపం మీ ఒంటరితనం చూస్తుంటేనే కొంత కాదు చాలా జాలేస్తోంది. చాలా ఆపు. నువ్వు నా మీద జాలిపడ్డం కాదు. ఈ వాగ్దేవి జోలికొస్తే రివెంజే రేంజ్లో ఉంటుందో. నిన్ను చూసి అందరూ జాలిపడి నేర్చుకునే రోజు వస్తుంది. రెడీగా ఉండు. పగటి కల కనటం ఒక కల వాగ్దేవి గారు. మీకొచ్చినంత గొప్పగా ఇంకెవరికి రాదనుకోండి. తిరిగి పందలాగా ఇలా ఫోన్లు మాట్లాడటం కాదు. ధైర్యం ఉంటే ఎదురుగా రా. ఎదురుగా ఉన్నా అంతెందుకు, మీ పక్కనే నడిచి వెళ్ళినా చాలాసార్లు కనిపెట్టలేకపోయారు. ఇప్పుడు మాత్రం ఏం చేయగలరు? ఏం చెయ్యగలనన్నదే నా మాటలకి నీ ఊహలకే అందదు. తెలుసుకోవాలని నీకంత ముచ్చటగా ఉంటే ముందుకి రా. నా విశ్వరూపం చూపిస్తాను. సరే, మొదలు పెట్టండి. చూడ్డానికి నేను సిద్ధంగానే ఉన్నాను. బ్లూ కలర్ శారీ, గ్రీన్ కలర్ బ్లౌజ్ లో భలేగా ఉన్నారు. మెళ్ళ ఉన్న గోల్డ్ చైన్ అయితే ఇంకా సూపర్ సూపర్. అంటే నువ్వు ఇక్కడే మీ ఇంట్లోనే స్వేచ్ఛగా తిరుగుతున్నాను మేడం గారు. ఏయ్, చిన్న పిల్లల ఆటలాడడం కాదు. ఎక్కడున్నావో చెప్పు. నేను చెప్తే బాగోదండి. మీకు నా మీదున్న కోపం, పగ, మీలో ఉన్న ధైర్యం, దమ్ము నిజమైతే ఈ రోజు నన్ను కనిపెట్టండి. హలో హలో. ఛ! గాడ్, ఒక్క ఇంగ్లీష్ వర్డ్ లేకుండా ఇంత ప్యూర్ తెలుగు మాట్లాడడం కొంచెం కష్టమే. రిషి అమ్మా, అప్పుడే మర్చిపోయారా? మీ మాజీ ప్రేమికుడు. నిజం తెలిస్తే నన్ను చావు నుండి మీరు చెప్పిన సైన్యమే బలమై తప్పిస్తుంది. కానీ మీరెప్పటికీ ఈ ఇంటికి కాదు కదా, ఈ ఊరి పొలిమేరలో కూడా రాలేరు. రిషిగాడి మ్యాటర్తో నీ గురించి నిజం చెప్పకుండా బ్లాక్ చేస్తావా? ఇప్పుడు నేను చెప్పకుండానే ఆంటీ నిన్ను కనిపెట్టే ప్లాన్ వేశాను. ఇంకా తప్పించుకోవడం నీ వల్ల కాదు. తేజ, ఏమైంది మ్యామ్? తేజ, ఆ సరస్సు ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంది. మన కళ్ళు కప్పి మన చుట్టూనే తిరుగుతోంది. ఈ రోజు దాన్ని క్షమించకూడదు. ఏంటి మ్యామ్ మీరు చెప్పేది? నేను చెప్పడం కాదు తేజ, ఆ సరసే నాకు ఫోన్ చేసి మాట్లాడింది. దమ్ముంటే పట్టుకోమని నాకే సవాల్ చేస్తోంది. సరస్సునా? అవును తేజ, ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? ఎలాగైనా సరే దాన్ని కనిపెట్టాలి. 3వ కంటికి తెలియకుండా దానంతు చూడాలి. వచ్చిన ప్రతి ఒక్కరిని గమనించు. ఎవరి మీద డౌట్ ఉన్నా సరే క్వశ్చన్ చెయ్యి. ఓకే మ్యామ్, నేను చూసుకుంటాను.
భయంతో వణికిపోతున్న సరస్సు మ్యామ్కి ఫోన్ చేయడం ఏంటి? తనని పట్టుకోమని ఛాలెంజ్ చేయడం ఏంటి? లేదు, సరస్సు ఎప్పుడు అలా చేయతాం. అంటే సరస్సు పేరుతో ఎవరైనా అలా చేసుంటారా? అంత చీప్గా ఎవరు ఆలోచిస్తారా? ప్రీతి, ఆంటీ ఏమైంది? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. సరస్సు కాల్ చేసింది ప్రీతి. వాట్? అది నీకు కాల్ చేసిందా? ఎంత ధైర్యం దానికి? నంబర్ ఇవ్వండి ఆంటీ, ఇప్పుడే ట్రేస్ చేసి లాక్కొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. అది ఇక్కడే ఉంది ప్రీతి. ఇక్కడ? యా, ఇక్కడే ఉంది. పట్టుకోమని ఛాలెంజ్ కూడా చేసింది. మీతో ఛాలెంజ్ చేయడం అంటే చావుకి వెల్కమ్ చెప్పడమేనని తెలిసేట్టు చేస్తాను. డోంట్ వరీ ఆంటీ, ఐ విల్ ఫైండ్ హర్. అమ్మా, పూజకి సర్వం సిద్ధంగా ఉన్నాయి. ముహూర్త సమయం అయింది. నవదంపతులను తీసుకురండి. అలాగే పంతులు గారు. ఈయన ఇంత క్లోజ్గా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ ఒకరు సరస్సు అయ్యుంటుంది. కాకపోయినా సరస్సు గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది. నీ ప్లేస్లో కూర్చోబోతున్న ఆ సరస్సును తలుచుకుంటే నాకు చాలా ఇరిటేషన్గా ఉంది. పోనీలే మామ్, ఇదే దాని బతుక్కి ఆఖరి వ్రతం. మీ పేర్లేంటి? ప్రసన్న, కావ్య, గౌతమి. నిజం చెప్పండి. నిజమే మేడం, మేమెందుకు అబద్ధం చెప్తాం? ఆయనతో ఏం మాట్లాడుతున్నారు? ఆయన మీకేం చెప్తున్నారు? నాకు ఆ అంకుల్ ముందే తెలుసు మేడం. నా ఫ్రెండ్స్ని అంకుల్కి పరిచయం చేస్తున్నాను, అంతే మేడం. చూడండి, నా గురించి మీకు పూర్తిగా తెలీదు. నిజం చెప్తే ప్రాబ్లం ఇక్కడితో క్లియర్ అవుతుంది, లేదంటే మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. మ్యామ్, వీళ్ళు కాదు. సరిగ్గా ఎంక్వైరీ చేసావా? ఎస్ మ్యామ్, ఐఎమ్ షూర్. ఏమైంది మేడం? మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఎందుకు కోపంగా మాట్లాడుతున్నారు? అదేం లేదమ్మా, జస్ట్ మీ క్వాలిఫికేషన్స్ తెలుసుకుని మా ఆర్గనైజేషన్లో జాబ్స్ ఇద్దామని. మీ డీటెయిల్స్ మా పిఏకి ఇవ్వండి. తేజ, టేక్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. ఓకే మ్యామ్. వ్రతం అయిపోయిన తర్వాత మా పిఏతో మాట్లాడతాను. మీ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళండి. ఓకే సార్. వెళ్ళండి. వాట్స్ గోయింగ్ ఆన్? దేని గురించి మాట్లాడుతున్నా? నాకు అసలేమీ తెలీదు అని అనుకుంటున్నారా? స్టార్టింగ్ నుంచి నేను మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాను. నా దగ్గర ఎందుకు హైడ్ చేస్తున్నారు? వనజ, నీకు సంబంధం లేని విషయం అయితే ఇన్వాల్వ్ అయ్యి ఇరిటేట్ చేయకో, ఓకే? మై కాపురం ఇస్ బర్నింగ్ హియర్. నేను మిమ్మల్ని నిలదీసి పై చేయకుండా ఎలా ఉంటాను? ఆ ముగ్గురి అమ్మాయిలతో ఏంటి మీ చిట్ చాట్? నిన్ను కొంచెం కూడా మారవా? సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని మాట్లాడవా? నిలదీసి పై చేయడం కూడా తప్పేనా? ఏంటో.
సరసు, మేడంని చూడు, అస్సలు కోపంతో లేరు. సో పూజ అయ్యే వరకు నువ్వు నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. నేను చెప్పానా మార్పు మానవ సహజం అని? అదే ఇది. మీ పెళ్లి దగ్గరుండి జరిపించాం, కానీ అయ్యే వరకు చిన్న కంగారు, హడావిడి. ఇప్పుడు మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే మనసు చాలా తేలిగ్గా, చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి మీ జీవితంలో ఏ కష్టం లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనమందరం ఉండగా సరస్సు రాహుల్కి సంతోషమే తప్ప ఏ సమస్య ఉండదు మరిది గారు. సరస్సు ఇక్కడే ఉన్నానని చెప్పింది, అందరూ హెల్ప్ చేస్తున్నారని చెప్పింది. వీళ్ళందరి సంతోషం దాని మొహంలో చూస్తుంటే ఇదే సరస్సు ఎందుకు కాకూడదు? ఆంటీ కోపం చూస్తుంటే డౌట్ కన్ఫర్మ్ అయినట్టుంది. పీటలు ఎక్కకుండానే సరస్సు అవుట్ అయ్యేలా ఉంది మమ్మీ. డాడ్, మ్యామ్ వెయిట్ చేస్తున్నారు, పదండి. ముహూర్తానికి టైం అయింది కదా, ఇంకా లేట్ ఏంటమ్మా? పదండి పదండి పదండి. తేజ, వీళ్ళ రియాక్షన్స్ దాన్ని నవ్వు చూస్తుంటే వాణియే సరస్సు అనిపిస్తోంది. నో వే మ్యామ్. సరస్సు మీకు ఫోన్ చేసిందన్న తర్వాత నవ్యాని వాణి ఏమైనా ఫోన్ మాట్లాడిందా అని అడిగితే లేదని చెప్పింది. నవ్య నిజమే చెప్తుందా? అబద్ధం ఆడితే మీరేం చేస్తారో తెలిసి కూడా నిజం చెప్పకుండా ఎలా ఉంటుంది మ్యామ్? మిస్ అయిపోయింది ప్రీతి. ట్రైలర్ మిస్ అయింది మామ్, కానీ అసలు సినిమా ముందుంది. తేజ, మళ్ళీ అదే కాల్ చేస్తోంది. నువ్వు మొత్తం చెక్ చేయి. ఎవరు ఫోన్ మాట్లాడుతున్నా వాడిని ఐడెంటిఫై చేయి. ఖచ్చితంగా సరస్సు దొరుకుతుంది. ఓకే మ్యామ్. హలో. ఇందాక మీ కోపం ఆవేశం చూసి కనిపెట్టేశారనుకున్నా. కేవలం కొన్ని అడుగుల దూరంలో తప్పించేసుకున్నా. ఇక మీ వల్ల కాదేమో అనిపిస్తోంది. తప్పించుకుని తిరిగే నీకే ఇంత పొగరు, ధైర్యం ఉంటే నీకోసమే పూజ చేయిస్తున్నా నాకెంత నమ్మకం ఉండాలి. చూస్తూ ఉండు, ఇంకొన్ని నిమిషాల్లో ఇలా ఫోన్లో కాదు, డైరెక్ట్ గా నీతోనే మాట్లాడతాను. ఆహా, అదే చూస్తా. ఫంక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. నువ్వు బయటే ఉండు, నేను వచ్చేస్తాను.
సరస్సులో మాట్లాడుతుందా?